అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. సో ప్రస్తుతం చిన్న తరహా ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న తరహా వ్యాపారవేత్తల కంటే ఎక్కువగా బాధపడేది పెద్ద తరహా ఉద్యోగస్తులు, అలాగే ఆ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇక చిన్న వ్యాపారస్తుల విషయంకి వస్తే వచ్చిన దాంట్లో సంతోషంగా ఉంటారు, తృప్తిగా తింటారు, తృప్తిగా ఉంటారు. అలాగే చిన్న తరహా ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి జీతంలో మరి లెక్కలేసుకుంటూ మరి హ్యాపీగా జీవనం గడిపేటువంటి ఉద్యోగస్తులను కూడా చూసినాం. మరి పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు లక్షల్లో కోట్లలో సంపాదించేటువంటి ఆ బిజినెస్ మ్యాన్లు ఎందుకు హ్యాపీగా లేరు అంటే ఒక చిన్న విషయంలో మాత్రం ఖచ్చితంగా బాధపడుతున్నటువంటి వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. మరి అది ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఇక కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారంటే, మరి ఇంత సంపాదన సంపాదిస్తున్నాం, దీంట్లో ప్రభుత్వానికి ఇంత 30% పన్ను రూపంలో చెల్లిస్తున్నాం, ఇక మనం సంపాదించి ఏం లాభం అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అంతేందుకు సినిమా హీరోలని చూసుకున్నట్లయితే ఇప్పుడు 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరోలు ఉన్నారు, 100 కోట్లు తీసుకున్నటువంటి హీరోలు ఉన్నారు. మరి వాళ్ళు కూడా చాలామంది మీడియా సమావేశాల్లో మాట్లాడినటువంటి వార్తలు మనం చూసినాం. ఇప్పుడు 100 కోట్లు తీసుకుంటే 30% ఇన్కమ్ ట్యాక్స్ అంటే 30 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. మరి మేము కష్టపడి చెమటోర్చి సంపాదించుకున్నటువంటి డబ్బు నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఇంత చెల్లిస్తున్నాం అని చెప్పి చెప్పినటువంటి వార్తలు చూసినాం. అట్లనే బిజినెస్ మ్యాన్లు కూడా అంతే. మరి ఇన్ని లక్షలు కోట్లు సంపాదిస్తున్నాము, మరి ప్రభుత్వానికి 30% పన్ను చెల్లిస్తున్నాం, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు చెల్లిస్తున్నాం అని చెప్పి బాధపడుతున్నటువంటి వార్తలు మనం ఎన్నో చూసినాం. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో 30% ట్యాక్స్ అంటే 100 రూపాయలు సంపాదిస్తే 30 రూపాయలు ఖచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సిందే. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఏంటి అంటే పాయింట్, కొన్ని దేశాలలో ఇన్కమ్ ట్యాక్స్ అనేదే లేదంట. అవును, మీరు విన్నది నిజమే. మరి కొన్ని దేశాలలో మీరు 100 కోట్లు సంపాదించండి, 1000 కోట్లు సంపాదించండి, 1,00,000 కోట్లు సంపాదించండి, ఎంతనన్నా సంపాదించండి, మీరు సంపాదించేటువంటి ప్రతి రూపాయి మీకే సొంతం. ఇక ట్యాక్స్ అనేది చెల్లించాల్సిన అవసరమే లేదు. సో ఆ దేశాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఏ దేశాల్లో ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా చూసుకున్నట్లయితే బ్రూనై. బ్రూనై అనేది ఆగ్నేయాసియాలో ఉన్నటువంటి ఒక ఇస్లామిక్ దేశం అనమాట. సో ఈ ఆగ్నేయాసియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశం అయినటువంటి బ్రూనైలో ఇక ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అవసరమే లేదంట. మీరు సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి మీకే సొంతం. ఇక ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరమే లేదంట. ఎందుకు అంటే మరి ఆల్రెడీ ఆ దేశంలో ముడి చమురు యొక్క నిల్వలు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయట. సో దానిపైనే ఆర్థిక సంపద అనేది చాలా లాభాల్లో ఉందట మరి ఆ దేశం. ఇక ముడి చమురు అంటే మనకు తెలిసిన విషయమే, ఆయిల్, క్రూడ్ ఆయిల్, ఇక పెట్రోల్, డీజిల్ ఇలాంటివి అనమాట. సో ఇలాంటివి అధిక మొత్తంలో అక్కడ నిల్వలు ఉండడంతో ఆల్రెడీ ఆ బ్రూనై నుండే వేరే దేశాలకైతే ఎగుమతి చేస్తూ ఉంటారట. తద్వారా చాలా ఆర్థిక సంపద అనేది చాలా అధిక మొత్తంలో వస్తుందట ఆ దేశానికి. కాబట్టి ఇక ప్రజల నుండి మాకు ఇన్కమ్ ట్యాక్స్ అవసరం లేదని చెప్పేసి అయితే బ్రూనై ఎప్పటి నుంచో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు విషయంలో, మరి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అసలు ప్రజల నుండి రూపాయి కూడా వసూలు చేయట్లేదట. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మరి వాళ్ళు సంపాదించినటువంటి అమౌంట్లో నుండి రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదు అంటూ మనమైతే ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మొనాకో. మరి మొనాకో అనేది ఐరోపాలో ఉన్నటువంటి ఒక అతి చిన్న దేశం ఈ మొనాకో. మరి మొనాకోలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు సంపాదించినటువంటి ప్రతి రూపాయి వాళ్ళదే. ఎందుకు అంటే ఈ మొనాకోలో పర్యాటక ప్రాంతాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయట. ఈ పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆర్థిక సంపదనే అధిక మొత్తంలో ఉందట. మరి ఆ దేశం కూడా లాభాల బాటలో ఉందట. చాలామంది పర్యాటకులు అయితే మొనాకోకు వస్తూ ఉంటారట. మరి పర్యాటక ప్రాంతాలు అధిక మొత్తంలో ఉండడంతో ఆర్థిక సంపదను ఖచ్చితంగా పర్యాటక ప్రాంతాల నుండే ఈ మొనాకో అనే దేశం అనేది సంపాదించుకుంటూ ఉంటుందట. కాబట్టి ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కరు కూడా రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ట్యాక్స్ రూపంలో. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే బహామాస్. ఈ బహామాస్ అనేది మన అట్లాంటిక్ మహాసముద్రంలోని ద్వీప సమూహాల దేశం అంట ఇది. సో ఈ బహామాస్లో 700కు పైగా ద్వీపాలు ఉన్నాయట. సో ఈ బహామాస్ దేశంలో కూడా ఇక పగడపు దిబ్బలు కూడా ఉన్నాయట. కాబట్టి ఇక్కడ ఈ బహామాస్ దేశంలో కూడా ఆర్థిక సంపద అధిక మొత్తంలో ఉండడంతో ఇక్కడ కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదట. ఇంకోటి ఏంటంటే ఈ బహామాస్లో ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వేరే ఎవరైనా ఏమంటారు ఆ బహామాస్లో సెటిల్ అవ్వాలనుకున్నటువంటి ఎవరైనా ప్రజలు వెళ్తే మరి అక్కడ ఖచ్చితంగా పౌరసత్వం కలిగి ఉండాలట. లేదు అంటే ఇక బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించాలి. ఆ పౌరసత్వం, ఆ దేశ పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళకే ఆ ఇన్కమ్ ట్యాక్స్ లేని స్వేచ్ఛ అయితే ఉంది. మరి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక పనామాలో కూడా అంతే, ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు. ఈ పనామాలో ఉన్నటువంటి ప్రజలు కూడా రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదంటే ట్యాక్స్ రూపంలో. మరి పనామా దేశంలో కూడా ఖచ్చితంగా మరి వాళ్ళు సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళదే అనమాట. ఇది మధ్య అమెరికాలోని దేశం అనమాట. ఈ పనామా అనేది మధ్య అమెరికాలో ఉన్నటువంటి ఒక దేశం. సో దాంట్లో కూడా మరి ఏమంటారు ఈ దీవుల్లో కూడా అక్కడ ప్రజలు ప్రభుత్వానికి ఎలాంటి పన్ను అయితే కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు.
ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెమాన్ దీవులు. ఈ కెమాన్ దీవుల్లో మరి పశ్చిమ అరేబియన్ సముద్రంలోని ఓవర్సీస్ టెరిటరీ దీవులు కూడా ఉన్నాయన్నమాట ఈ కెమాన్. సో ఈ కెమాన్ దీవుల్లో కూడా ఖచ్చితంగా మరి ఎవరైతే ప్రజలు ఉన్నారో మరి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. సో వాళ్ళు కూడా ఎంతైనా సంపాదించని మరి వాళ్ళు సంపాదించుకున్నటువంటి రూపాయిలో 10 పైసలు కూడా మరి ప్రభుత్వానికి అయితే ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. మొత్తం మీద కెమాన్ దీవుల్లో కూడా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీగా మరి జీవనం అయితే కొనసాగిస్తున్నటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డొమినికా దేశంలో కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదంట. ఇక డొమినికా దేశం అనేది ప్రజల వ్యక్తిగత ఆదాయ పన్నుపై విధించిన దేశాలలో డొమినికా దేశం కూడా ఒకటి. సో ఇక వ్యక్తిగత ఆదాయం కార్పొరేట్ ఏ విధంగా మరి సంపాదించినా ఇక్కడ ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం అయితే లేదట. అంటే వాళ్ళు కార్పొరేట్ వ్యక్తులు కానీ లేదంటే బిజినెస్ మ్యాన్లు కానీ లేదంటే ఉద్యోగస్తులు కానీ మరి ఇక ఏ వ్యాపారం చేసినా సరే ఏదైనా సరే మొత్తం మీద ఈ డొమినికా దేశంలో ఉన్నటువంటి ప్రజలైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం అయితే లేదట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇక గల్ఫ్ దేశాలు. మరి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే సౌదీ అరేబియా, ఇక ఖత్తర్, ఇక బహ్రెయిన్, ఒమన్, ఈ 5 దేశాలలో కూడా గల్ఫ్ దేశాలు కిందకి వస్తాయి అనమాట. ఈ 5 దేశాలు. ఈ 5 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవ్వరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం అయితే లేదనమాట. ఒకవేళ ఈ 5 దేశాల్లో ఉన్నటువంటి మన దేశపు పౌరులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పౌరసత్వం కలిగి ఉంటేనే మరి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీగా ఉండొచ్చు. లేదు అంటే మరి ఖచ్చితంగా పౌరసత్వం కనుక లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. అయితే ఈ దేశాలన్నీ కూడా అంటే బయట నుంచి వచ్చేటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో మరి ఇక ఉద్యోగాలు చేసుకునే విషయంలో కావచ్చు, ఇక విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే మరి వాళ్ళ యొక్క ఆదాయం పైన లిమిట్ అయితే ఉంటుందన్నమాట. ఆ లిమిట్ దాటి ఆదాయం దాటిపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఇక అక్కడ పౌరసత్వం కలిగి ఉంటేనే ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇదన్నమాట. ఆయన ఇక ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అవసరం లేనటువంటి దేశాలు ఇవి. ఇక బ్రూనై, మొనాకో, బహమాస్, పనామా, కెమాన్ దీవులు, డొమినికా, గల్ఫ్ దేశాలు. ఈ సంబంధించినటువంటి దేశాలలో ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదట. సో చాలా బాగుంది కదా. ఇలాంటి రూల్ ఒకటి మన దగ్గర కూడా వస్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఆర్థిక సంపదను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ అనేది వసూలు చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఆర్థిక సంపద ఎప్పుడైతే మెరుగుపడుతుందో అప్పుడు కూడా మిగతా దేశాలలో కూడా ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అనే ఒక పాయింట్ కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో ఆ స్టేజ్కి మాత్రం ఖచ్చితంగా మరి మన దేశాలు కూడా ఎదగాల్సిందే. మరి ఆర్థిక సంపద ఖచ్చితంగా మెరుగుపడి మన దేశాల్లో కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అనే ఒక పాయింట్ కూడా వస్తే చాలా బాగుంటుందని మన యొక్క ఉద్దేశం. సో లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.